ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మనం నేర్చుకోబోయే మాట శ్రద్ధగా పనిచేయడం, అశ్రద్ధగా పనిచేయకుండటం. శ్రద్ధగా పనిచేయాలి. శ్రద్ధ అశ్రద్ధ అనే మాటల గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. మనము ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. శ్రద్ధగా పనిచేయడం అంటే దీవెన, అశ్రద్ధగా పనిచేయడం అంటే శాపగ్రస్తుడవుతాడు. ఈ విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడని సామెతల గ్రంథం బోధిస్తుంది. దేవుని కార్యాలు ఎప్పుడూ నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, అశ్రద్ధగా చేయకూడదు. మరి శ్రద్ధగా చేస్తే మనకు ప్రయోజనం ఏముంది అనేది కూడా మనం ఆలోచన చేయవలసిన. అశ్రద్ధగా చేయకూడదు, కానీ శ్రద్ధగా చేయాలని మనకి గ్రంథం బోధిస్తుంది. కాబట్టి వీటిలో నుండి కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రోమీలకు దైవజనుడు రాస్తూ, అపోస్తలుడైన పౌలు రాస్తూ, వారు ఏ విధంగా దేవుని కృప పొందారు, ఆ కృపను ఎలాగా వినియోగించాలి అనే దాని గురించి అక్కడ అనేక విషయాలు మాట్లాడాడు. వీటిని గురించి కొద్దిగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రియులారా, మనం అందరము క్రైస్తవులము, దేవునికి ఇష్టలము, దేవుని కృప ద్వారా మనము రక్షింపబడిన వారము. మనము నిర్లక్ష్యంగా ఉంటే దేవుని కార్యములు కూడా నిర్లక్ష్యమైపోతాయి. కావున దేవుని కార్యములు శ్రద్ధగా చేయబోనుకున్నవాడు దేవుని వలన ఆశీర్వదించబడతాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండునో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకమైన అవయవమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచితము. ప్రవచన వరం అంటే ఆనాటి క్రైస్తవ సమాజంలో అందరికీ ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం వారి మధ్య లేదు కనుక, వారిని పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాల్లో బలపరిచి వారిని వినియోగించుకున్న కారణంగా వారు దేవుని వాక్యము గ్రంథము లేకుండానే బోధించేవారు. గ్రంథము లేకుండా కూడా బోధించేవారు. అంటే గ్రంథము లేకుండానే దేవుని వర్తమానం మానవులకు అందించేవారు. వీరిని ప్రవచనము కర్తలు అంటారు. కాబట్టి ప్రవక్తలు అని కూడా అంటారు. ప్రవచన వరమైతే అంటే ఇతరులను బోధించి, హెచ్చరించి, వారిని సత్మార్గంలో, మంచి మార్గంలో పెట్టేవారిని ఏమంటారు అంటే ప్రవచించేవారు అంటారు. ప్రవచనం అంటేనే దేవుని యొద్ద నుండి వచ్చే వర్తమానము మానవులకు అందించేవాడు ప్రవక్త. కాబట్టి ప్రవచన వరములు 9 విధములుగా ఉన్నాయి. అందులో ప్రవచన వరం ఒకటి. ఆ ప్రవచన వరము దాని యొక్క విశ్వాస పరిమాణమును బట్టి ప్రవచించాలి. అంటే విశ్వాస పరిమాణం అంటే విశ్వాసమునకు అటు గాని ఇటు గాని దాని కాకుండా విశ్వాస పరిమాణం ఎలాగుందో దాని ప్రకారమే మాట్లాడాలి. నోటికొచ్చిందల్లా మాట్లాడకూడదు అని.
పరిచర్య అయితే పరిచర్యలోను పరిచర్య చేసేవాడు శుద్ధ హృదయంతో పనిచేయాలన్నమాట. బోధించేవాడైతే బోధించడంలోను బోధించేవాడు ఎలాగ బోధించాలంటే సత్యవాక్యం సరిగా విభజించి బోధించాలి. ఆ సత్యవాక్యం లేకుండా ఏదో చేతనైందాన్ని బోధించడం అనేది సరైన పద్ధతి కాదు. అలాగే హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోనూ పని కలిగి ఉండాలి. హెచ్చరించేవాడు ఎప్పుడు కూడా నీతిని నియమాన్ని కలిగి ఉండాలి. కాస్త పెద్ద మనిషి తరహాగా ఉండాలి. వాడు తప్పు చేస్తూ ఇతరులకు చెప్పేవాడై ఉండకూడదు. తాను ఎప్పుడు కూడా స్థిరమైన పనిలో న్యాయంగా ప్రవర్తించేవాడై ఉండి నీతిని అనుసరించి నడుచుకుంటున్న వాడికి హెచ్చరిక చేసే అధికారం ఉంది. అలాగే తండ్రి తన బిడ్డలను హెచ్చరిక చేయొచ్చు. అది తప్పు, అలా చేయకు, ఇది తప్పు, ఇలా చేయకు, నువ్వు ఈ విధంగా చేయాలి, సరిగా నువ్వు ఉండగలుగుతావని హెచ్చరించేవాడు. అలాగే మనకు తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ వారు హెచ్చించేవారు, గద్దించేవారు, బుద్ధి చెప్పేవారుగానే ఉంటారు. ఉన్నప్పుడు వారు దానికి తగిన వారై ఉండాలి అనేది, హెచ్చరించడానికి తగిన వారై ఉండాలి. కనుక హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోనూ పని కలిగి ఉండాలి. పంచిపెట్టేవాడు శుద్ధ హృదయంతో పంచిపెట్టాలి, శుద్ధ మనస్సుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవాడు. సంతోషంతో కరుణించాలి. ఇచ్చిన తర్వాత అయ్యో నేను ఇచ్చేసానే, నేను నష్టపోయాననే ఫీలింగ్ అతనిలో ఏమాత్రమునూ ఉండకూడదు అన్నట్టు. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను, చెడ్డదారిని అసహించుకొని మంచిదారిని హత్తుకొని ఉండు. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని ఎదుటివాడిని ఆసక్తి విషయంలో మాంఝులు కాక, ఆసక్తి విషయంలో మాంఝులు కాక అంటే మీ ఆసక్తిని నిర్లక్ష్యంగా కానీ అలక్ష్యంగా కానీ అశ్రద్ధగా కానీ చేసేవాడై ఉండకూడదు. మాంఝులంటే మందమతులు అన్నమాట. కాక ఆత్మీయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడు. తీవ్రత కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు అన్నమాట. శ్రద్ధ కలిగిన వాడు, తీవ్రత కలిగిన వాడు. ఆత్మీయందు ఇప్పుడు కూడా తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మ పరితాపము పట్టలేకపోయింది అన్నాడు అపోస్తలుడైన పౌలుకు 17వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో. అంటే ఆసక్తి విషయంలో మాంజులు గాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల గలవారే పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. శ్రద్ధ మనం ఆలోచన చేయబోతున్న విషయం కూడా శ్రద్ధ. ఆతిథ్యం చేసేవాడు శ్రద్ధ కలిగి ఆతిథ్యం చేయాలి. ఎందుకంటే ప్రియులారా, విసుగుకోక సణుగుకోక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అది కూడా నిన్ను క్రైస్తవ సహోదరుడు అని నిన్ను నమ్మి నీ ఎదుకు వచ్చేవానికి తగిన విధంగా అతనికి ఆతిథ్యం ఇవ్వడం అనేది, ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకండి అన్నాడు. అలాగా ఆతిథ్యం ఇచ్చిన అబ్రహామును గురించి అక్కడ తెలియజేశాడు. అబ్రహాము తను ఎరుగని, తనకు తెలియని వారికి ఆతిథ్యం ఇచ్చి దీవెనలు పొందాడు. కావున ప్రియులారా, శ్రద్ధ కలిగి దేవుని యొక్క కార్యక్రమములన్నీ జరిగించవలసిన వారమే ఉన్నాము. అశ్రద్ధగా పనిచేయడం, అశ్రద్ధగా లేకపోతే విసుకుంటూ చిరాకు పడుతూ ఏంటి భారము, ఎందుకు నాకు శ్రమ, అనవసరంగా కల్పించుకున్నానే, వ్యర్థంగా దాన్ని నెత్తి మీద పెట్టుకున్నానని చింతతో కాక సంతోషంతో జరిగించవలసిన కార్యక్రమములు, అలాగనే శ్రద్ధ కలిగి ఆత్మీయందు తీవ్రత గలవారే
ప్రభువును సేవించే కార్యక్రమములు అన్ని కూడా శ్రద్ధ కలిగి చేయాలనేది మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తూ ఉంది. తర్వాత మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినప్పుడు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుదామండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుతముట్టకు కనపరచవలనని అపేక్షించుతున్నారు. ఇది వరకు మీరు ఆసక్తి కలిగారు. చాలా మంది ప్రారంభ సౌరత్వం అని వింటున్నప్పుడు అవునండి అలాగే అని శ్రద్ధను కనపరిచి వారు ఆసక్తితో దేవుని అంగీకరిస్తారు. అలాగే ఇప్పుడు పొందుతాను బాప్తిస్మం అన్నట్టుగా ఉంటారు. అలాగే ప్రతి కార్యములను చాలా చురుకుగా ఉంటారు. కొంతకాలం పోయిన తర్వాత వారి ఆసక్తి, వారు కలిగిన భక్తిహీనతగాను, అలాగే శ్రద్ధగాను మారిపోతూ ఉంటుంది. మారిపోయిన తర్వాత వారు ఏం చేస్తారంటే వెనుకబడిపోతూ ఉంటారు, అలక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని కార్యముల విషయంలో శ్రద్ధను విడిచిపెట్టేస్తారు అన్నమాట. శ్రద్ధగా చేయడం మానేసి నిర్లక్ష్యంగా చేస్తారు. కొంతకాలానికి అది కూడా మానేసే ప్రమాదం ఉంది. అందుకనే దైవజనుడు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి, విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను ఎవరెవరు స్వాధీనపరుచుకుంటున్నారో వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలనని అపేక్షించున్నారు. తుదముట్టుకు అంతం వరకు సహించేవాడే రక్షింపబడతాడు. అంతం వరకు ఓర్చుకునేవాడు, అంతం వరకు దాన్ని కొనసాగించేవాడు రక్షింపబడతాడు. కాబట్టి ఏమంటాడంటే, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు దాన్ని శ్రద్ధగా చేసేవారే ఉండాలి అని. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయం 10వ వచనంలో కొందరు గురించి మనం అనేక సార్లు వింటూ ఉంటాం. వారెవరంటే బెరియా సంఘస్థులు, బెరియాలో ఉంటున్న సంఘము. వారు ఎలాగ ప్రవర్తించారు అని అంటే 17వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతామండి. వెంటనే సహోదరులు, వెంటనే అనే మాట మనం గమనించినట్లయితే మార్కు సువార్తలో ఎక్కువ సార్లు వెంటనే అని ఉంటుంది. వెంటనే అంటే ఏమాత్రము ఆలస్యం చేయకుండా వారు మరొక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బయలుదేరి వెళుతున్నారు. ఎందుకంటే యాసోను ఇంటి మీద పడి అక్కడ స్వార్త బోధించే వారందరినీ బయటికి తీసుకురామని చాలా గొడవ చేశారు. ఆ గొడవ అయిన తర్వాత అక్కడ వెంటనే సహోదరులు మరలా బయలుదేరి రాత్రి వేళ ఎందుకంటే ఇప్పుడు రాత్రి వేళ అయితే మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి. టార్చ్ లైట్ అని, లేకపోతే వాహనాలని, అవి ఇవిని. 2000 సంవత్సరాలకు పూర్వము ఏ సహాయము లేని వారు చిన్న లాంతరు వంటిది ఏదైనా పుచ్చుకుని బయలుదేరి ఉండొచ్చును కూడా. రాత్రి వేళ పౌలును శీలను బెరియకు పంపించారు. రాత్రి వేళ కూడా వారు కష్టపడి పనిచేశారండి. అసమయమందు పనిచేసేవారు, రాత్రి అనక పగలనక పనిచేసేవారు.
రాత్రి పగలు కూడా పని చేయగలిగే వారు ఎవరంటే శ్రద్ధ కలిగిన వారు. మాకు ఒక ఆయన ఉన్నాడండి, రోజుకు ఒక పనే 2 పనులు నేను చేయలేనివాడు. అశ్రద్ధ కలిగిన వాడు ఉంటాడు, భక్తి లేనివాడు. అటువంటి చాలని ఒకటి చేశాను కదా ఇవాళకి చాలు అని. కానీ నీకుంటున్న సమయం అంతా దేవుని యొక్క మహిమ కొరకు వినియోగించాలనే ఆలోచన, వ్యక్తిత్వము నీ దగ్గర లేదు. కాబట్టి నీవు దేవుని పనికి అంతగా పని చేయవు, రాణించవన్నమాట. కానీ ఇక్కడ అపొస్తలుడైన పౌలు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి పౌలు శీలలు కూడా రాత్రి వేళ బెరియకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. యూదుల సమాజ మందిరంలో ఎక్కువగా అలజడులు జరిగాయి. అయినప్పటికీ బెరియాలో ఉంటున్న యూదుల సమాజము వీరిని చేర్చుకున్నారు. వీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారు. తెస్సలోనికైలో ఉన్నవారే చాలా ఘనులు, వారికంటే వీరు ఇంకా ఘనులై ఉన్నారు అన్నమాట. ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఆసక్తితో దేవుని యొక్క వాక్యమును అంగీకరించారు. కనుక పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చారు. ఎందుకంటే అప్పట్లో కొత్తగా ఈ సువార్త సత్యం విస్తరిస్తుంది. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న వారి యొక్క ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉందా లేదా, అది పాత నిబంధన యొక్క నెరవేర్పైనా ఇప్పుడు ప్రకటింపబడుతున్న సువార్త, అలాగే ఇది సత్యమేనా, సత్యవాక్యం కాదా అనేది ఆసక్తితో వాక్యమును అంగీకరించిన వీరు పౌలు శీల ఏమేమి చెప్పారు, ఈ చెప్పిన సంగతులు అలాగున్నవా లేవా అని ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ, ప్రతిదినము కూడా లేఖనాలను పరిశోధించి దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు అందుచేత వారిలో అనేకులను ఘనత కలిగిన క్రీస్తులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది విశ్వసించారు. దానికి గల కారణం ఏంటంటే పౌలు శీల రాత్రి వేళ వారికి సువార్త ప్రకటించారు మొదటి కారణమైతే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు కనుక ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించడం రెండవ కారణమైతే, మూడవ కారణం ఏమై ఉందంటే ప్రతిదినము వారు లేఖనమును పరిశోధన చేశారు. ఏమనంటే లేఖనాల్లో ఉన్నట్లుగానే బోధించారా, లేకపోతే ఏదైనా వాళ్ళ సొంత బోధ బోధించారా అనేది. ఈ విధమైన వారి యొక్క పరిశ్రమ, వారి యొక్క పరిశోధన, వారి యొక్క శ్రమ, వారి యొక్క శ్రద్ధ వలన ఏమైందనంటే గ్రీసు దేశస్తులైన స్త్రీలలో కూడా పురుషులలోనూ చాలా మంది విశ్వసించారు. గ్రీసు దేశస్తులు అంటే వారు యూదులు కాని వారు కూడా ఈ యూద సమాజంలోని వారు యొక్క శ్రద్ధను చూసి, వారు కూడా ఆసక్తిని చూసి వారు కూడా విశ్వసించారు. అయితే బెరేలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రకటించున్నాడని తెస్సలోనికైలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి జనసమూహములను రేపి కలవరపరిచారు. ఈ విధంగా వారికి శ్రమ కలిగిస్తున్నా, శోధన కలిగిస్తున్నా, తరుముతున్నా, బాధిస్తున్నా, ఏది చేస్తున్నా సరే దేవుని యందు వారికి ఉంటున్న ఆ శక్తి, భక్తి ఎంత గొప్పదంటే దెబ్బలు తిన్నా, అవమానపరచబడినా, శ్రమ పొందుతున్నప్పటికీ వారు దేవుని వాక్యమును విడిచిన వారు కారు, దాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. వారు శ్రద్ధతో బోధిస్తున్నారు, శ్రద్ధతోనే వారు వింటున్నారు. వారి శ్రద్ధ వలన అన్యజనులు కూడా రక్షింపబడడానికి చాలా గొప్ప అవకాశం కలిగింది. మరొక పాత నిబంధనలోని ఒక విషయాన్ని ఆలోచిద్దాం ప్రియులారా. రెండవ దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం. రెండవ దినవృత్తాంత గ్రంథం
29వ అధ్యాయం. ప్రియులారా, మీ దగ్గర బైబిల్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బైబిల్ తెరిచి చూడండి. 29వ అధ్యాయము. ఇక్కడ హిజ్కియా రాజుగా ఉన్నాడు. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఇతడు యూదా వంశంలోని రాజు. 29 నుంచి కొన్ని వచనాలు చదువు ఆలోచించేద్దామంట. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలాడు. యూదా రాజ్యము, ఇది యూదా రాజ్యం. ఇప్పటికే ఇశ్రాయేలీయులు అష్షూరు వారి చెరకు వెళ్ళిపోయారు. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడు హిజ్కియా. ఇతడేం చేశాడంటే, అతడు తన ఏలుబడినందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి, శ్రద్ధ కలిగిన వాడు గనక యెహోవా మందిరపు తలుపులు మూయబడ్డాయి. అనుదిన పరిచర్య జరగడం లేదు. అందులో వెలగవలసిన లైట్లు వెలగడం లేదు. యాజకులు తమ పనిని మానేశారు, లేవీలు తమ పనిని మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజుగా ఉండడానికి హిజ్కియా వచ్చాడు. అతనికి ముందున్న రాజు వలన ఇదంతా చెడిపోయింది, ప్రజల వలన చెడిపోయింది. దీన్ని బాగు చేయడానికి పూనుకున్నప్పుడు 4వ వచనం నుంచి చదువుదాం. యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగా ఆగి ఇచ్చెను, లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనుపోవడు. పరిశుద్ధ మందిరములో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఏమున్నాయంటే నిషిద్ధ వస్తువులు ఉన్నాయట. ఆ దేవుని మందిరములోనికి రాకూడని వస్తువులు ఉన్నాయి. అవి నిషిద్ధమైన వస్తువులు అన్నమాట. ఆ నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటకు తీసుకుని పోవుడి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోనండి. ఇప్పటి నుంచి మీ దేవుని సేవ చేస్తామని పూనుకోనండి. మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోనండి. అలాగైతేనే మీరు ఆ పని చేయగలుగుతారని చెప్పి ఆ లేవీలను, యాజకులను పిలిచి ఈ యొక్క పనిని వారికి పురమాయిస్తున్నాడు. కాబట్టి మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించారు. మన పితరులు ఆయన నివాస స్థలమును పెడముఖం పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేశారు. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేశారు, దీపములను ఆర్పివేశారు. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, దాన్నే ఇర్మియా గ్రంథంలో మనం చదివినప్పుడు అంటాడు, కేదారుకు వెళ్ళి చూడండి, అక్కడ అన్యులు తమ దేవతలను ఏర్పాటు చేసుకున్నారు కదా, జీవము లేని దేవతలనే వారు విడిచిపెట్టలేదు. జీవాధిపతి అయిన నన్ను ఎందుకు విడిచిపెట్టారయ్యా మీరు అంటే, నేను మీకు జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడిని అయిన నన్ను విడిచిపెట్టేశారు మీరు అని ఇర్మియా ద్వారా మహోన్నతుడైన దేవుడు ఎంతో వేదనను, చింతను బయటపరుస్తున్నాడు. 8వ వచనం నుంచి మరలా చదువుతామండి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూస్తున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాడు.
మీరు జరిగించిన ఈ దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంటే యోధావారి మీద, యెరూషలేము కాపురస్తుల మీద కోపించి మీరు కన్నులారా చూస్తున్నట్లుగా వారిని ఆయన భీతికి, విస్మయమునకును, నిందకును ఆస్పదముగా మార్చాడు. కాబట్టి మన తల్లిదండ్రులు కత్తి చేత పడిపోయారు. మన కుమారులను, కుమార్తెలను, భార్యలను చెరలోనికి కొనుక్కోబడారు. వారు ఏ విధంగా నాశనం అయిపోయారో చూడండి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారున్నట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టాను. నా మనసులో పుట్టిన అభిలాష. ఎందుకంటే చాలా కీడు, చాలా శ్రమను, చాలా కత్తివాతను, అలాగే తల్లిదండ్రులు ఆ విధంగా కుమార్తెలు భార్యలు చెరలోనికి పోవడం, ఇదంతా ఉగ్రత మన మీద. ఎందుకంటే మనము ఏం చేశామనంటే పెడముఖం పెట్టుకుని ఉన్నామంట. ఇంకా ఏం చేశారంటే మండపము యొక్క ద్వారములు మూసివేశారట, ద్వీపములను ఆర్పివేశారట. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవుని ధూపము వేయక దహన బలులు అర్పింపకయు ఉన్నారు. ఈ విధంగా ఉన్నారు మన పూర్వీకులు. కానీ నాకు మరలా అభిలాష పుట్టింది. 11వ వచనం చదువుదామండి. నా కుమారులారా, వారిని ఏమని పిలుస్తున్నారంటే, ఈయన రాజయ్యుండి ఆ లేవీయులను, యాజకులను ఏమని పిలుస్తున్నారు? నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయకుండుటకును, దేవుని సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని పనిని అశ్రద్ధ చేయకండి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మనము ఏ విషయంలో అశ్రద్ధ చేస్తున్నాం? రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం అక్కడ జరుగుతున్న అశ్రద్ధ. అలాగనే ప్రియులారా, హెబ్రీ పత్రికలు వీరికి మీదట అలా ఉండకుండా మీరు తుదముట్టుకు దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. అలాగే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 10వ వచనంలో వారు శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యమును దినదినము చదువుతున్నారు. కాబట్టి ఎంతో శ్రమ కలిగిన తర్వాత హిజ్కియా ఏమంటున్నాడంటే, లేవీయులను, యాజకులను పిలిచి, మీరు నా కుమారులారా, మీరు ఏం చేయాలి? తనకు పరిచారకులై ఉండాలి కదా, ధూపం వేయాలి కదా, దేవుని సన్నిధిని నిలబడాలి కదా, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు అని చెప్పాడు. ఈసారి సోమరుల గురించి, అశ్రద్ధ చేయవాని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దామండి. అది దైవజనుడైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను తను రచించిన ఈ సామెతల గ్రంథాన్ని మనం చూస్తే 6వ అధ్యాయము 9వ వచనం అండి. సోమరి, ఎందాక నీవు పండుకునేందువు, ఎప్పుడు నిద్రలేచదవు, ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కొరికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండేదనని నీవు అనుకునొచ్చు. అందుచేత దోపుడుగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తాది. కనుక శ్రద్ధ కలిగి ఉండమని హెచ్చరిక చెప్పబడింది. 19వ అధ్యాయం 15వ వచనం మనం చదివినప్పుడు, శ్రద్ధ 19వ అధ్యాయము 15వ వచనం అండి. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరు వాడు పస్తుపడి ఉంటాడు. ఇది భౌతికం అండి, భౌతికంగా ఉండేదన్నమాట. సోమరితనం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆత్మీయ సోమరితనం గురించి మనం ఆలోచన చేస్తాం ముందు. ఇప్పుడు భౌతికమైన సోమరితనాన్ని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం.
ఆత్మీయ సోమరితనము, భౌతికమైన సోమరితనము. భౌతికమైన సోమరితనము ఇబ్బందిని, ఆకలిని, దరిద్రతను, దారిద్ర్యాన్ని కలిగిస్తాది. అయితే ప్రియులారా, 21వ అధ్యాయం సామెతల గ్రంథము 25వ వచనం కూడా మనం చదువుతాం. 21వ అధ్యాయం 25వ వచనం. సోమరి వాని చేతులు పనిచేయనొలవు, వాని ఇచ్చ వాని చంపుతుంది. దినమెల్ల ఆశలు పుట్టించుంటాడు. నీతిమంతుడు వెనుక తీయక్క ఇచ్చుతూ ఉంటాడు. దినమెల్ల ఆశలు పుడుతూ ఉంటాడు సోమరుడికి. వాని ఇచ్చవాన్ని చంపుతుందట, ఎందుకంటే నెరవేరదు కనుక. సోమరు వాని చేతులు పనిచేయను. సోమరితనము. అలాగే 22వ అధ్యాయము 13వ వచనం మనం చదివినప్పుడు, 22వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు ఏమంటాడంటే, సోమరి బయట సింహం ఉంది, వీధులలో నేను చంపబడతాను అని ఇంట్లోంచి కదలడు అన్నమాట. ఇంట్లోంచి కదలడు. మా దైవజనంలో ఒక ఆయన చక్కని పాట రాశాడు. ఎండ వానాలని జడిచి ఎంతకాలము మూలనందువు కండలను ప్రేమించుమేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికే రన్నా అని. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు అది శిలువ శక్తిని చాటవేమయ్యా. ఈనాడు ఎంతమంది క్రైస్తవులయ్యారు? క్రైస్తవులందరూ తమ తమ కుటుంబంలోని తమ వారిని రక్షించడానికి ప్రయత్నించి సువార్తను ప్రకటిస్తే ఏనాడో మన దేశము క్రైస్తవ దేశముగా మారి ఉండేది. కానీ నాకు మట్టుకు నేను రక్షింపబడ్డానులే, ఎదటి వాని కూడా నాకెందుకు అనే పరిస్థితుల వలన, అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన దేవుని పనిని తుదముట్టుకు కొనసాగించలేకపోవడం వలన. ఇటీవల నేను యూట్యూబ్లో ఒకటి చూశానండి. ఎవరో వచ్చి 15వ శతాబ్దంలో ఒక మందిరం కట్టాడట. ఇప్పుడు ఆ మందిరంలో పనిచేసే సేవకుడు లేడు. మందిరం పాడుపడిపోతూ ఉంది. దాన్ని పునరుద్ధరించడానికి మీరందరూ ప్రార్థన చేయండి అని. అంటే మందిరం కట్టబడింది, కొంతకాలం దేవుని సేవ జరిగింది. అక్కడ ఉంటున్న దాని మీద సేవ చేసే వారికి లక్షణం లేదు. దాన్ని చేయాలన్న లక్ష్యము అతను లేని కారణంగా దాన్ని అశ్రద్ధగా విడిచిపెట్టేశాడు. సేవకుడు ఎప్పుడు విడిచిపెట్టేశాడు, అప్పుడే అక్కడ ఉంటున్న క్రైస్తవులు కూడా విడిచిపెట్టేస్తారు. కాబట్టి క్రైస్తవులు విడిచిపెట్టేసిన తర్వాత ఇక అది పాడుబడిన దెబ్బగా మిగిలిపోతుంది, కానీ ప్రయోజనకరమైనదిగా ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏమని మనకు బోధిస్తుందంటే, మనం ముందుగా చదివాము, యెహోవా కార్యములు శ్రద్ధగా పనిచేయాలి. యెహోవా కార్యములు, దేవుని కార్యములు, మన దేవుని కార్యములు శ్రద్ధగా పనిచేయకపోయిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. భౌతికంగా కూడా దరిద్రుడు అవుతాడు, శోధనలో పడతాడు, కీడులో పడతాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం దయచేసి ప్రియులారా, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే ఒకసారి తీసి చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతానండి. 14వ వచనం నుంచి, లవదోకీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఆమేనని వాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు చెప్పు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక
నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నులివెచ్చగా ఉండడం, అశ్రద్ధగా ఉండడం అన్నమాట. చల్లగా ఉంటే ఏమవుతుంది అంటే మనిషి ఆ చలికి చచ్చిపోతాడు. బాగా వెచ్చగా ఉంటే ఏమవుతాడంటే ఆ వేడికి చచ్చిపోతాడు. మనిషి చావలేదు అని అంటే తన యొక్క పాపపు స్థితే కానీ పాపపు జీవితమే కానీ క్రీస్తు ప్రభుతో కూడా మరణమునకు అప్పగింపకూడగా ఏదో ఉన్నాను, లేదు, వెళ్తున్నాను, వస్తున్నాను, ఏదో చేస్తున్నానులే ప్రార్థన, వింటున్నాను, దేవుని వాక్యం అప్పుడప్పుడు చదువుతున్నాను అన్నట్లుగానే ఉంటున్నామేమో కానీ శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమమును, దైవ కార్యక్రమమును, నీ భక్తిని కొనసాగించుకోవడం కానీ, దేవుని వాక్యం చదవడం కానీ, బోధించడం కానీ జరిగించలేని ఎడలా నీ యొక్క శ్రద్ధ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిలువెత్తని స్థితికి తీసుకుని వెళ్తుంది. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను ప్రభువైన యేసు తన నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాడు. కాబట్టి నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరివై ఉన్నావు. ఇన్ని లక్షణాలు నీకున్నాయి. కారణం ఏంటంటే నువ్వు ఆ శక్తి తప్పిపోయావని చెప్తుంది ముందు మనం చదువుకోబోతున్నామండి. కాబట్టి నువ్వు నిలువెచ్చగా ఉన్న కారణంగా, అంటే నువ్వు శ్రద్ధగా లేని కారణంగా నీకేం కలుగుతుందంటే దౌర్భాగ్యుడవయ్యావు, దిక్కుమాలిన వాడవయ్యావు, దరిద్రుడవయ్యావు, గుడ్డివాడవయ్యావు, దిగంబరుడవయ్యావు. 5 చెడు లక్షణాలు నీలో ఉన్నాయి. నావని ఎరుగక మళ్ళా ఏమనుకుంటున్నావంటే నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. ఏం పర్వాలేదు, ఐఎమ్ గుడ్ అనుకుంటున్నావు అన్నమాట. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు అన్నమాట. నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గును కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు కనుదృష్టి, అంటే నీకు దృష్టి కలుగుటట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను. ఏమేమి నీవు కొనవలసి ఉన్నదంటే, నీవు ధనవృద్ధి చేసుకోవాలంటే పుటం వేయబడిన బంగారము నీవు కొనాలి. నీ దశమల సిగ్గు కనపడకుండా ఉండాలంటే చల్లని వస్త్రము ధరించుకోవాలి. నీకు దృష్టి కలగాలి అంటే నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కోవాలి. ఇవి లేకపోయినట్లయితే నీవు ఎలాగుంటావనంటే దరిద్రుడుగానే ఉంటావు. రెండవది దిశమల సిగ్గు కనబడుతూనే ఉంటుంది. మూడవది నీ కనుదృష్టి నీకు కనబడకపోయిన కారణంగా నువ్వు గుడ్డివాడుగానే ఉంటావు కనుక ఈ 3 వస్తువులు నా దగ్గర నువ్వు కొనుక్కో అని చెప్పుతున్నాను. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ప్రభునందు ప్రియులారా, ఆసక్తి, శ్రద్ధ, ఆసక్తి కలిగి మనము దేవుని యొక్క కార్యములు, ఎందుకంటే మనం చదువుకున్న వాక్యము మరొకసారి ఇర్మియా గ్రంథాన్ని మనం చదివినప్పుడు, ఇర్మియా గ్రంథం 48:10 మనం చదివినప్పుడు యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడవుతాడు. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేసేవాడు. ఇప్పుడు మహోన్నతుడైన దేవుని కార్యక్రమంలో మనమున్నాం. క్రైస్తవులమైన మనము దేవునికి ఇష్టంగా దేవుని గురించి చెప్పవలసిన వారముగా, ఆయన ఆశ్చర్యంగా మనలను ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములో పాలువారిగా చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సహవాసంలోనికి నడిపిస్తున్నాడు. అలాగే పరలోకపు స్థితిని మనకు వాగ్దానం చేశాడు. బజానాగా మనకి మహోన్నతుడైన సంచకరువుగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము బ్రతికినా
చనిపోయిన ప్రభువారమై ఉన్నామనే ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయబడు శాపగ్రస్తుడు అవుతున్నాడు కనుక యెహోవా కార్యములు అనగా మన దేవుని కార్యక్రమములు మనము శ్రద్ధాభక్తులతో నిర్వహించి దేవునికి ప్రియమైన వారంగాను ఇష్టముగాను జీవించాలని ఈ రాత్రి కాలంలో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.